వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1B 6th చాప్టర్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లము నేర్చుకోబోతున్నాము. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ టూ లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్స్ L plus M plus N equal to 0 and Mn minus 2NL minus 2LM equal to 0. Solution. Given lines L plus M plus N equal to 0. ఈ ఈక్వేషన్ నుంచి L అనే లెటర్ని ఇక్కడ ఉంచుదాము, మిగతా 2 లెటర్స్ని అటు తీసుకెళ్దాం. అంటే L ఈక్వల్ టు -M మైనస్ N అండ్ సెకండ్ లైన్ Mn minus 2NL minus 2LM ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్లో L వాల్యూని Mnలో తీసుకున్నాము. ఈ L వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో Mn minus 2NL minus 2LM ఈక్వల్ టు 0లో L ఉన్న చోటల్లా -M మైనస్ N సబ్స్టిట్యూషన్ చేస్తే Mn మైనస్ 2N ఇంటూ L అంటే -M మైనస్ N మైనస్ 2M ఇంటూ అగైన్ L అంటే -M మైనస్ N ఈక్వల్ టు 0. Mn ఈ మైనస్ 2N మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2Mn మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2N స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2M స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2Mn ఈక్వల్ టు 0. ఇప్పుడు Mnలు కౌంట్ చేద్దాము. Mnలు కౌంట్ చేస్తే 1Mn 2 అంటే 3Mn ప్లస్ 2 5Mn ప్లస్ 2M స్క్వేర్ ప్లస్ 2N స్క్వేర్ ఈక్వల్ టు 0. స్క్వేర్ టర్మ్స్ బిగినింగ్లోను ఎండింగ్లోను రాసి మల్టిపుల్స్ మధ్యలో రాద్దాం. మీన్స్ 2M స్క్వేర్ ప్లస్ 5Mn ప్లస్ 2N స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనము ఫ్యాక్టరైజింగ్ ప్రాసెస్ మొదలు పెడదాం. ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేసుకోవాలి. 2 2s are 4. మల్టిప్లై చేసిన ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసినా మధ్యలో నెంబర్ రావాలి. సో ఇక్కడ 2 + 2 4, కానీ మనకి ఇక్కడ 5 రావాలి. ఈ 4 అనే నెంబరు మనకి ఇంకే టేబుల్లో వస్తుందంటే 4 1s are 4, 4 + 1 5. కాబట్టి ఈ 5 బదులు స్ప్లిట్టింగ్ చేద్దాం. 4 + 1 2M స్క్వేర్ ప్లస్ 4Mn ప్లస్ 1Mn ప్లస్ 2N స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇలా 4 టర్మ్స్గా స్ప్లిట్ అయినాయి. ఫస్ట్ 2 టర్మ్స్లో 2Mn కామన్ తీస్తే M ప్లస్ N ప్లస్ ఈ 2 టర్మ్స్లో Nn కామన్ తీస్తే M ప్లస్ 2N ఈక్వల్ టు 0. M ప్లస్ 2N కామన్ తీయండి. M ప్లస్ 2N ఇంటూ 2M ప్లస్ N ఈక్వల్ టు 0. ఈచ్ ఫ్యాక్టర్ని 0కి ఈక్వల్ చేసుకుందాం. ఈచ్ ఫ్యాక్టర్ని 0కి ఈక్వల్ చేసుకుంటే M ఈక్వల్ టు -2N, N ఈక్వల్ టు -2M. మనకు వచ్చిన 2 ఫ్యాక్టర్ వాల్యూస్ని తీసుకోవాలి 1 by 1. టేక్ M ఈక్వల్ టు -2N. పుట్ దిస్ M ఈక్వల్ టు -2N ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ మీన్స్ L ఈక్వల్ టు -M మైనస్ N. L ఈక్వల్ టు -M అంటే -2N మైనస్ N, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 2N, 2N మైనస్ N ఈక్వల్ టు N. సో L వాల్యూ ఇక్కడ మనకి N. సో కేస్ 1లో L వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ Nలో వచ్చింది, M వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ Nలో వచ్చింది. వీటితో మనం రేషియో ఫామ్ చేస్తే L/M/N ఈక్వల్ టు L అంటే N, M అంటే -2N. హియర్ N ఈజ్ ఫిక్స్డ్. N క్యాన్సిల్ చేయండి. 1 టైం క్యాన్సిల్, -2:1. ఈ రేషియోని మనము డిఆర్స్గా తీసుకుందాం. సో డిఆర్స్ ఈక్వల్ టు 1, -2, 1. హెన్స్ డైరెక్షన్ కొసైన్స్. మనకి ప్రాబ్లంలో డైరెక్షన్ కొసైన్స్ కదా క్యాలిక్యులేట్ చేయమంది. డైరెక్షన్ కొసైన్స్ ఆర్ A/K, B/K, C/K, వేర్ K ఈక్వల్ టు √A² + B² + C². దీస్ డిఆర్స్ కెన్ బి నోటెడ్ విత్ A, B, C. We get √6. So A/√6 means 1/√6 minus 2/√6 1/√6. Case 2. Take a second factor value N equal to -2M and this value, put in this value in 1. L equal to -M minus Nలో -M minus N అంటే -2M పెట్టండి. -M minus into minus plus 2M. 2M minus M means M
సో L ఈక్వల్ టు M. ఈ కేస్ 2లో L వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ Mలో వచ్చింది, N వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ Mలో వచ్చింది. ఇప్పుడు రేషియో రాద్దాం. దేర్ఫోర్ L:M:N ఈక్వల్ టు L అంటే M ఇక్కడ M వాల్యూ ఫిక్స్డ్ అనమాట. M:N మైనస్ 2M. Mను క్యాన్సిల్ చేస్తే 1:1:-2. దేర్ఫోర్ డైరెక్షన్ రేషియోస్ ఆర్, దిస్ రేషియో కెన్ బి టేకెన్ యాజ్ డైరెక్షన్ రేషియోస్ ఆర్ 1, 1, -2. Here also direction cosines A/K, B/K, C/K, where K equal to root of A square plus B square plus C square. Here also K value 6, root 6. So A ante 1/√6, B ante 1/√6, C ante -2/√6. ఈ విధంగా మనము 2 సెట్ ఆఫ్ డైరెక్షన్ కొసైన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.